విదుతలై తిరుతైగల్ కచ్చి దీన్నే సింపుల్గా వీసీకే పార్టీ అంటారు. కొంతకాలం క్రితట తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వీసీకే పార్టీ ఆవిర్భవించింది. కాగా దళిత ఉద్యమ నేత తిరుమావళవన్ సదరు వీసీకే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామ్య పక్షంగా వీసీకే పార్టీ ఉంది. ఇదిలా ఉంటే అనేక సెగ్మెంట్లో గెలుపోటములను వీసీకే పార్టీ ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. విదుతులై చిరుతైగల్ కచ్చి ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన పార్టీ. తమిళ రాజకీయాల్లో దళితుల హక్కుల కోసం ఈ పార్టీ పోరాడుతోంది. కాగా విదుతలై తిరుతైగల్ కచ్చి పార్టీనే వీసీకే పార్టీగా అంటారు. అంతేకాదు దళితుల పార్టీగా వీసీకే పాపులర్ అయింది. కాగా దళిత ఉద్యమ నేత తిరుమావళవన్ సదరు వీసీకే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తమిళనాడు రాజకీయాల్లో దళితులను ఓటు బ్యాంక్ అనే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు చూశాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిని మార్చిన ఘనత వీసీకే పార్టీకే దక్కుతుంది. కాగా వీసీకే పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసింది. అంతేకాదు పోటీ చేసిన 2 చోట్ల నుంచి వీసీకే పార్టీ విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో విదుతులై తిరుతైగల్ కచ్చి పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. అయితే వీసీకే పార్టీ కేవలం దళిత సమస్యలకే పరిష్కారం కాలేదు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, మైనార్టీల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోంది. వీటితో పాటు శ్రీలంకలో తమిళ సమస్య వంటి కీలక అంశాలపై కూడా తిరుమావళ్ తరచూ గళం విప్పుతుంటారు. కాగా తిరుమావళ్ వన్కు తొలి రోజుల్లో ఎన్నికల రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. తమిళ్లు అలాగే అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేయడానికే ఆయన చొరవ చూపేవారు. అయితే రాజ్యాధికారం ఉంటేనే సామాజిక న్యాయం సాధించగలమని కొంతమంది మిత్రులు ఆయనకు సర్ది చెప్పారు. దీంతో మెల్లమెల్లగా ఎన్నికల రాజకీయాలపై ఆయన ఆసక్తి పెంచుకున్నారు. దీంతో అప్పటి వరకు దళితుల హక్కుల కోసం పోరాడే దళిత్ సిరుతైగల్ ఇయక్కం పార్టీ సంస్థ ఒక రాజకీయ పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో 1990 చివర్లో పోరాట వేదిక నుంచి ఎన్నికల రాజకీయాల్లోకి ఆయన దూకారు. అంతిమంగా 1999లో విదుతులై చిరుతైగల్ కచ్చి పార్టీ ఆవిర్భవించింది. దీంతో దళితుల హక్కులు, కుల నిర్మూలన, సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్యంలోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా తిరుమావళ్ వన్ పెట్టుకున్నారు. కాగా మొట్టమొదటగా 1999 లోక్సభ ఎన్నికల్లో వీసీకే పార్టీ పోటీ చేసింది. చిదంబరం రిజర్వ్డ్ నియోజకవర్గంలో వీసీకే పార్టీ పోటీ చేసింది. అయితే తొలి ప్రయత్నంలో వీసీకే పార్టీకి పరాజయం ఎదురైంది. అయితే ఆ తరువాత 2 ఏళ్లకు అంటే 2001లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. కడలూరు జిల్లా మంగళూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వీసీకే పార్టీ విజయం సాధించింది. అయితే 2000 లోపు మెజార్టీతో వీసీకే గెలిచింది. కాగా మంగళూరులో సాధించిన విజయంతో వీసీకే పార్టీలో జోష్ పెరిగింది. అంతేకాదు దళితుల సమస్యలపై ఉద్యమించే రాజకీయ పార్టీగా సామాన్య ప్రజల్లో వీసీకే పార్టీకి ఒక ప్రత్యేకత లభించింది. కాగా మంగళూరు విజయమే ఆ తరువాత పార్టీ అధినేత తిరుమావళ్ వన్ అనేక విజయాలకు నాంది పలికింది. 2009 లోక్సభ ఎన్నికలో చిదంబరం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా తొలిసారి లోక్సభలోకి ప్రవేశించారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. కాగా ఓటమితో ఆయన వెనక్కి తగ్గలేదు. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి తిరుమావళ్ వన్ మరోసారి ఎంపీ అయ్యారు. ఇదిలా ఉంటే తిరుమావళ్ వన్ రాజకీయ ప్రస్థానం పార్టీ ఆఫీసుల్లో ప్రారంభం కాలేదు. రోడ్డు చివరన జరిగే పోరాటాలతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అణగారిన ప్రజల కన్నీరు తొడవటం కోసం ఆయన ఉద్యమాల్లోకి దిగారు. తిరుమావళ్ వన్ ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టారు. అనేక కష్టాలు పడి ఆయన చదువుకున్నారు, లా చదివారు. సామాజిక స్పృహ ఉన్న ఒక యువకుడిగా ఆయన ఎదిగారు. యవ్వనంలో ఉండగా దళిత్ సిరుతైగల్ ఇయక్కంలో ఆయన చేరారు. అప్పటికే దళిత్ సిరుతైగల్ ఇయక్కంకు దళిత హక్కుల కోసం పోరాడే సంస్థగా పేరు తెచ్చుకుంది. కాగా దళిత్ సిరుతైగల్ ఇయక్కం సారథి మలై చామి 1989లో చనిపోయారు. దీంతో ఆయన బాధ్యతలు తిరుమావళ్ వన్ స్వీకరించారు.
కాగా ఆయన నాయకత్వంలో దళిత్ సిరుతైగల్ ఇయక్కం సంస్థకు తమిళనాడు వ్యాప్తంగా పేరు వచ్చింది. పోరాటాలు, ఉద్యమాలు, ఉద్యోగభరిత ప్రసంగాలతో తమిళనాడులో ఒక బలమైన రాజకీయ శక్తిగా తిరుమావళవన్ ఆవిర్భవించారు. ఏది ఏమైనా తిరుమావళవన్ ఉద్యమాల నేపథ్యంలో దళిత హక్కుల కోసం పోరాడే పార్టీగా వీసీకే పేరు తెచ్చుకుంది.